ఆదాయానికి గండి కొడుతూ నెల్లూరు జిల్లాలో అక్రమ కలప రవాణా బహిరంగంగా కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంఖవరం గ్రామంలో చెరువులు, వాగు, పోరంబోకు భూముల్లో ఉన్న కర్రతుమ్మ చెట్టులను అక్రమంగా నరికి బొగ్గుబట్టీలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సంరక్షణ కోసం నియమించిన నీటి సంఘాలే ఇప్పుడు ఈ అక్రమాలకు పాల్పడుతున్నాయని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నీటి సంఘ ఉపాధ్యక్షులే చెట్లను నరికేందుకు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. గత 4 రోజులుగా వాగులో పెద్ద ఎత్తున చెట్లను నరికి విక్రయిస్తూ కొంతమంది అక్రమార్కులు లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కలప రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 7,000కి మాట్లాడుకొని కొట్టుకుంటున్నాం సార్. ఏడైనా వంకరీ ఉంటే 4 వదిలి పెడితే ఇవాళ కొట్టుకుంటున్నాం సార్. అది అదరత్ రెడ్డి గారు, మన ఉప సర్పంచ్ గారు 7,000 సార్. అది మాట్లాడుకుని 10,000 చెప్పారు సార్. నేను కొద్దివాడి బేదోడిని ఒకసారి చూడండి అంటే 7,000కి మాట్లాడుకొని కొట్టుకున్నాను. ఏపీ అయింది సార్. అక్కడ కొద్దిగా ఒక్కొక్క పూట కొడితే మిషన్ బాగా అయిపోతే మళ్ళీ వచ్చి 4 పొలాలు ఉంటే కొట్టుకుంటున్నాం సార్. ఆయన పేరు అదరత్ రెడ్డి గారే కదా సార్. ఇక్కడ చెప్పేది ఏముంది, చెరువు ప్రెసిడెంట్ గారు కదా సార్. అదే ఉప సర్పంచ్ గారు అంటారు, మరి వైస్ ప్రెసిడెంట్, అదే ఉప సర్పంచ్ మరి.